హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీ క్లాసెస్ కొనసాగింపులో భాగంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఆర్టికల్ 368 ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 368 గురించి ఈరోజు ఈ వీడియోలో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. So before I proceed to the class, I request you to please subscribe to Praveen's Academy YouTube channel for more content, more videos and further information related to current events. So let's go to the topic, Article 368. So as you already know, Article 368 belongs to part 20 of the constitution. సో 20వ పార్ట్కు చెందింది ఆర్టికల్ 368. సో our constitution borrowed many things from different countries. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ కంట్రీ నుంచి మనం బారో చేసుకున్నామని చూస్తే సౌత్ ఆఫ్రికా. So we borrowed it from South Africa. And generally our constitution can be amended by 3 types. One is simple majority. Second is special majority. And third is special majority plus ratification by half of the states. So this is how our constitution can be amended. మన రాజ్యాంగం 3 విధాలుగా అమెండ్మెంట్ చేయవచ్చు, కానీ ఇక్కడ సింపుల్ మెజారిటీ అనేది ఆర్టికల్ 368 పరిధిలోకి రానటువంటి సవరణ. ఆర్టికల్ 368లోకి వచ్చే సవరణ స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ బై హాఫ్ ఆఫ్ ది స్టేట్స్. ఈ 2 విధాలుగా జరిగేటువంటి అమెండ్మెంట్స్ మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్ అండర్ ఆర్టికల్ 368 పరిధిలోకి వస్తాయి. సో ముందుగా ఈ సింపుల్ మెజారిటీ సో జనరల్గా సాధారణ చట్టాలు పార్లమెంట్లో ఎలా చేస్తామో ఈ సింపుల్ మెజారిటీతో చేసే చట్టాలు కూడా అలానే చేస్తాం. అంటే ప్రజెంట్ ఆ రోజు సభలో హాజరైన వారిలో 50% ప్లస్ 1 మెంబర్స్తో అటు లోక్సభ ఇటు రాజ్యసభలో పాస్ చేసే బిల్స్ని మనం సింపుల్ మెజారిటీ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఇటు జరిగేటి ఏంటంటే క్రియేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, సిటిజన్షిప్, బౌండరీ చేంజెస్ ఎక్సెట్రా. ఇలాంటివన్నీ మనము సింపుల్ మెజారిటీతో చేస్తాం పార్లమెంట్లో. నెక్స్ట్ స్పెషల్ మెజారిటీ. సో జనరల్లీ అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఉన్నటువంటి స్ట్రెంత్లో 50% కంపల్సరిగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రవేశపెట్టిన బిల్లుకి లోక్సభలో మరియు రాజ్యసభలో. అలానే 2/3 మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్.
ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభలో ఒక 500 మంది ఉన్నారు అనుకో, ఇక్కడ 251 మంది మెజారిటీ లోక్సభలో ఉండాలి. రాజ్యసభలో 200 ఉంటే 101 మంది రాజ్యసభలో మెజారిటీ ఉండాలి. దీనితో పాటు ప్రజెంట్ ఒకవేళ 100 మంది ఉన్నారనుకో, ఇక్కడ 2/3 అంటే 76 మెంబర్స్ అక్కడ ఓటింగ్లో మద్దతు తెలుపాలి. సో అటువంటి బిల్లుల్ని మనం స్పెషల్ మెజారిటీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ అని అంటాం. ఇలాంటివి చేసేటివి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో, అలానే డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. సో ఇలాంటి చట్టాలని మనము స్పెషల్ మెజారిటీ ద్వారా చేస్తాం. నెక్స్ట్ అమ్మా, స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ by 50% స్టేట్స్. సో సింపుల్, ఎలా అయితే స్పెషల్ మెజారిటీ 50% స్ట్రెంత్ ఆఫ్ ది లోక్సభ అండ్ రాజ్యసభ ఆ బిల్లుకి మద్దతు ఇవ్వాలి, అలానే 2/3 మెంబర్స్ ప్రజెంట్ అండ్ ఓటింగ్ జరగాలి, ప్లస్ దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు ఆ బిల్లుకి సింపుల్ మెజారిటీతో పాస్ చేయాలి. సో దానిని మనము స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ 50% స్టేట్స్ అని అంటాం. సో హైకోర్టు అధికారాలు కానీ, సుప్రీంకోర్టు అధికారాలు కానీ, ఇలాంటివి 7th షెడ్యూల్ కానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు పవర్స్, సో ఇలాంటివి సంబంధించిన విషయాలని మనం స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% రాటిఫికేషన్ ఆఫ్ ది స్టేట్స్గా సవరణ చేస్తాం. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సింపుల్ మెజారిటీ అనేది ఆర్టికల్ 368 పరిధిలోకి రాదు, కానీ రాజ్యాంగ సవరణ చేసే పద్ధతి. కానీ ఆర్టికల్ 368లోకి వచ్చేది స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ ప్లస్ 50% రాటిఫికేషన్ బై ది స్టేట్స్. దీస్ టూ కమ్స్ అండర్ ఆర్టికల్ 368. ఈ బిల్లుని మినిస్టర్ ప్రవేశపెట్టవచ్చు, ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టచ్చు. బోత్ మినిస్టర్ కెన్ ఇంట్రొడ్యూస్ ఆర్ ప్రైవేట్ మెంబర్ కెన్ ఇంట్రొడ్యూస్. ఐదర్ దే కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ అండ్ ఆల్సో రాజ్యసభ. ఏ సభలోనైనా బిల్లు పాస్ చేయవచ్చు, బిల్లు ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. దీనికి ప్రెసిడెంట్ ప్రయర్ పర్మిషన్ నాట్ రిక్వైర్డ్. ప్రెసిడెంట్ ప్రయర్ పర్మిషన్ నాట్ రిక్వైర్డ్ బికాజ్ దిస్ ఈజ్ నాట్ ఏ మనీ బిల్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సభలో అయినా సరే బిల్లు పాస్ కానప్పుడు ఇక్కడ జాయింట్ సిట్టింగ్కి సాధారణ బిల్లులాగా రాజ్యాంగ సవరణ బిల్లుకి అవకాశం ఉండదు. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ ఇన్ ఇన్ ది పార్లమెంట్. సో జాయింట్ సిట్టింగ్ అనే ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు. సో దీని గురించి మనం ఒకసారి కీలకమైన జడ్జిమెంట్స్ ద్వారా కూడా తెలుసుకుంటే, మొదటగా శాంకరీ కేస్, 1951 అండ్ సజ్జన్ సింగ్ కేస్ 1965. వీటిలో ఏం చెప్పారంటే ద ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అమెండెడ్. సో ఈ ఆర్టికల్ 368 ద్వారా ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయొచ్చు అని ఈ తీర్పులో మనకి స్పష్టం చేయడం జరిగింది. బట్ ఇన్ గోలక్నాథ్ కేస్ the statement was completely contradict.
సో ఇక్కడ ఏం చెప్పారంటే ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి అమెండెడ్ అన్నారు. సో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో ఈ తీర్పుకి వ్యతిరేకంగా 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 బిల్లుని పాస్ చేయడం జరిగింది. సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వన్స్ లోక్సభలో రాజ్యసభలో పాస్ అయినటువంటి బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి పోయినప్పుడు ప్రెసిడెంట్ ఖచ్చితంగా అసెంట్ ఇవ్వాల్సిందే. దట్ ఈస్ ద రూల్. విత్ హోల్డ్ చేయరాదు, రిటర్న్ పంపరాదు, రిజెక్ట్ చేయరాదు. సో దిస్ ఆర్టికల్, దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ విధంగా మనకు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో చేయడం జరిగింది. సో ప్రెసిడెంట్ దీనిని ఖచ్చితంగా హీ షుడ్ గివ్ హిస్ అసెంట్ టు ది బిల్. నెక్స్ట్ అమ్మ 1973 కేశవనంద భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఈ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కెన్ బి అమెండెడ్ but without affecting the basic structure of the constitution. Basic structure of the constitution దీన్ని టచ్ చేయడానికి అవకాశం లేదు. సో దీస్ ఆర్ నాట్ అబ్సల్యూట్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ వేరీడ్. దిస్ ఈస్ ద హిస్టారికల్ జడ్జ్మెంట్స్ in the Kesavananda Bharati case. So 1973, already we have successfully completed 50 years of this historical judgment in Supreme Court. సో కాన్స్టిట్యూషను తనకున్నటువంటి పార్లమెంటు సవరణలు చేయొచ్చు, మార్పులు చేయొచ్చు, కానీ బేసిక్ స్ట్రక్చర్ని చేంజ్ చేయడానికి అవకాశం లేదు. ఫైనల్గా మినర్వా మిల్స్ కేసులో పార్లమెంటు తమకున్నటువంటి పరిమిత అధికారాలు యూజ్ చేసి అపరిమిత సవరణలు చేసి బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి వీలు లేదని ఒక అద్భుతమైన స్టేట్మెంటు మనకి ఈ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఈ బేసిక్ స్ట్రక్చర్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కాన్స్టిట్యూషన్లో మనం ఒక బేసిక్ స్ట్రక్చర్ చూస్తే అక్కడ కొన్ని కీలకమైన టర్మ్స్ కనిపిస్తాయి. రిపబ్లిక్ అని, సావరినిటీ అని, ఇంటిగ్రిటీ అని, జుడిషియల్ రివ్యూ అని, డివిజన్ ఆఫ్ పవర్స్ కానీ. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మన ప్రియంబుల్లో కొన్ని కీలకమైన వర్డ్స్ని మెన్షన్ చేసుకోవడం జరిగింది. అలానే ఫెడరల్ స్ట్రక్చర్ మన ఇండియా అని. సో ఇలాంటి కీలకమైన అంశాలు ఎప్పుడైతే మనం దెబ్బతీస్తామో అప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వస్తుందని ఇలాంటి గొప్ప గొప్ప జడ్జిమెంట్స్ కూడా మనకు తెలియజేస్తున్నాయి. సో అందుకే పరిమితమైన అధికారాలు ఇస్తూ కొన్ని పరిమిత చట్టాలు ఎప్పుడైతే మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు జరిగాయి. కానీ ఆ రాజ్యాంగ సవరణలు కూడా పరిమితంగా ఉండి ప్రజల అభిప్రాయానికి ప్రభుత్వ వ్యవస్థను కాపాడే విధంగా బాధ్యతగా ఉండాలని మనకు ప్రతి ఒక్క తీర్పు కీలకంగా వ్యవహరించడం జరిగింది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఎప్పుడైతే మనం దీన్ని అపరిమితంగా వాడుకొని ప్రతి ఒక్కటి చేంజ్ చేసి నాశనం చేస్తానంటే కుదరదు కదా. సో దిస్ ఈస్ ద ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఆర్టికల్ 368 Constitutional Amendment Act. And finally we have concluded that any part of the constitution can be amended but without affecting the basic structure of the constitution అని మనం క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేసాం. So once again I remember to subscribe to Pravin's Academy before I
end this class. Thank you friends.